ఇప్పుడు మనం 2024 సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఆ జానకిరామ్ కన్యా రాశి వారి జాతకం ప్రయత్న యోగం తరించిన కార్యం విద్య వ్యాపారం కుటుంబ యోగం పర్సనల్ లైఫ్ ధనయోగం వ్యాపార యోగం తరించిన కార్యం సంతాన బలం కుటుంబ బలం ఎలా ఉంది విద్య బలం రాజకీయ బలం యోగ బలం తరించిన కార్యం కన్యా రాశి వారి జాతకంలో చూడాలంటే ఆంజనేయ స్వామి వచ్చినండి వారి పేరు మీద. కన్యా రాశి వారి జాతకానికి చూడాలంటే ఆదాయం 11 ఉంటుంది, ఖర్చు 9 రూపాయలు ఉంటుందండి. 2 రూపాయలు మాత్రం మంచి ఫలితం ఉంటుంది. సాయం చేసేవారు 7, ఇబ్బందులు పెట్టేవారు 3 వారి జాతక బలానికి. కన్యా రాశి వారి జాతకంలో చూడాలంటే హస్త నక్షత్రం వారికి ఆ విఘ్నేశ్వరుడు పుట్టిన నక్షత్రం హస్త నక్షత్రం వారికి శుభకరం ఉన్నదండి. అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం వారికి కూడా మాత్రం శుభకరం ఉన్నది. వారి జాతకంలో కన్యా లగ్నంలో పుట్టిన వారైనా సరే కన్యా రాశిలో పుట్టిన వారైనా సరే అలాగే ఇతర రాశి వచ్చి మాత్రం ఉన్నవారైనా సరే చాలా మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంది వీరి పేరు మీద. ముఖ్యంగా వీరికి 90% మాత్రం శుభకరం ఉన్నదండి. జూలై నెల 2024 సంవత్సరం నెల మొత్తం ముఖ్యంగా వీరి జాతకానికి పెండింగ్లో పడ్డ పనులు మాత్రం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదు. 3 పూలు 6 కాయలు అన్నట్టు ఉంటుంది వారి జాతక బలం. నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు ఉంటుంది ముఖ్యంగా వారి జాతకంలో. కన్యా రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కానీ విపరీతంగా వీరికి ధనం ఖర్చు అవుతూనే ఉంటుంది. ఖర్చు అయినా కూడా మాత్రం ఖర్చు అయిన కొద్దీ అనుకోకుండా వీరికి ధనం అందే అవకాశం ఉంటుంది. ఒక రకంగా కాదు 4 రకాలుగా ధనం అందే అవకాశం ఉంటుందండి. వీరి జ్యోతిష బలంలో కుడి చేతిలో ధనం ఖర్చు అయినా మాత్రం ఎడమ చేతితో వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. కానీ మాత్రం ముఖ్యంగా వీరికి వ్యవసాయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మాత్రం వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. వాహన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఫైనాన్స్ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే మాత్రం ప్రతి డిపార్ట్మెంట్లో మాత్రం ఒక 2 డిపార్ట్మెంట్ తప్ప అన్ని డిపార్ట్మెంట్లో వీరు కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఐఏఎస్ రంగం వారు ఐపీఎస్ రంగం వారు తప్పించి అన్ని డిపార్ట్మెంట్లకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు, కలిసి వస్తుంది కానీ ఇబ్బందులు మాత్రం తప్పవు వారి జాతక బలానికి. కానీ విద్యార్థులకు మాత్రం 90% మాత్రం చాలా వరకు అనుకూల వాతావరణం ఉంటుంది వారి పేరు మీద. కానీ మాత్రం 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపల ఉన్న వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. 15 సంవత్సరాల నుంచి మాత్రం 25 సంవత్సరాలు ఉన్నవారు కొద్దిపాటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. ముఖ్యంగా వీరి జాతకంలో వివాహ విషయంలో శుభకార్య విషయంలో మాత్రం మాట్లాడుకునే వారికి శుభకరమైన టైం మొదలవుతుందండి వీరి జాతక బలానికి. గృహం కట్టాలి లేదా ఆల్రెడీ గృహం కట్టిన వారు నిర్మించిన వారు పూర్తి కాని వారు అవి తప్పకుండా మాత్రం విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి వీరి జాతక బలంలో మాత్రం సంసారంలో భార్యాభర్తలు ఏమైనా ఇబ్బందులు చిక్కులు అన్యోన్యత బాధలు ఉన్నవారు కూడా తప్పిపోయే అవకాశం ఉన్నది వీరి జాతక బలానికి. అని కళాకారులకు తిరుగు ఉండదు వారి జాతక బలానికి. కళాకారుల యోగ బలంలో చూడాలంటే మాత్రం సినీ కళాకారులు కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు, మీడియా రంగం వారు కావచ్చు, డైరెక్టర్లు నిర్మాతలు సంగీత కళాకారులు రచయితలు చాలా వరకు మంచి ఫలితాలు లభిస్తాయి వారి పేరు మీద. కరెక్ట్ గవర్నమెంట్ పరంగా ప్రైవేట్ పరంగా అవార్డులు రివార్డులు లభించే అవకాశం ఉంది. వారికి ఇబ్బందులు చిక్కులు చికాకులు ఇచ్చినా మాత్రం పట్టు వదిలేని విక్రమార్కులు వారు పట్టుదల ఉంటుంది కాబట్టి అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం కన్యా రాశి వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం స్త్రీలకు మాత్రం చాలా వరకు శుభయోగం ఉన్నదండి. ఇన్ని శుభయోగాలు ఉన్నా కూడా మాత్రం నరఘోష అనేది ఒకటి ఉంటుంది. మనం మంచిగా ఉన్నా ఎవరైనా సరే మనమంటే నాతో సహా కూడా ఎవరికైనా సరే అండి మంచిగా ఉన్నా కూడా నరఘోష తప్పదు, ఇబ్బందులు పడుతున్నా కూడా నరఘోష తప్పదు. మంచిగా ఉంటే చాలా మంచిగా ఉన్న అన్నట్టు ఒక ఈర్ష్య అసూయ ద్వేషం ఉంటుంది. చెడుగున్నా కూడా ఇలా చెడిపోయిందన్నట్టు ఒకటి ఉంటుంది. అది కరెక్ట్ మాత్రం దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే కానీ నరదృష్టి మంచిది కాదు కాబట్టి ఆ నరఘోష ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీరు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేయటం, అలాగే మాత్రం లక్ష్మీ నరసింహస్వామి హోమం చేయటం, అలాగే వారి పేరు మీద జపం చేపించడం, కానీ మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం లక్ష్మీ నరసింహస్వామిని పూజ చేపించడం చాలా శుభకరం ఉంటుంది. అలాగే మాత్రం క్షేత్రపాలకుడు ఏ ఆలయానికైనా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఉంటాడు కాబట్టి ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించడం కూడా చాలా మంచిది. బాలబాలికలకు కూడా పూజ చేయడం చాలా వరకు శుభకరం ఉంటుందండి. మంగళవార ఘడియల చేస్తే చాలా వరకు మంచిది. ముఖ్యంగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కానీ సంతాన విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ లేదా మనోవ్యాధుల విషయంలో కానీ లేదా నమ్మిన వారుతో ఇబ్బందులు రావటం కానీ ఇలాంటి విద్యాపరంగా ఇబ్బందులు ఉన్నా కానీ తొలగిపోయే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి.
వీరి జ్యోతిష బలంలో చూడాలంటే లక్కీ నెంబర్ వస్తుందండి, వీరికి 5 వస్తుంది, 1 వస్తుంది వీరి జాతక బలానికి. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఏ పని మొదలు పెట్టాలనుకున్నా వీరికి సప్తమి తిథి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏ మాసమైనా సరే, జూలై మాసం అనే కాదు, సప్తమి తిథి చాలా వరకు అనుకూలం ఉంటుంది. గురువారం ఘడియ చాలా వరకు మంచిగా ఉంటుంది వీరి జాతక బలానికి. అమావాస ముందల సప్తమైనా సరే, పౌర్ణమి ముందల సప్తమైన, శుక్లపక్షం కృష్ణపక్షం అని ఉంటుందండి. అది కృష్ణపక్షం కావచ్చు, శుక్లపక్షం కావచ్చు, సప్తమి తిథి వీరికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది. వ్యాపారస్తుల విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం జాయింట్ వ్యాపారం మాత్రం కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం కానీ విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు కూడా మాత్రం కొద్దిపాటి టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది వీరి జాతక బలానికి. మెయిన్గా అభయాంజనేయ స్వామి వచ్చిండు కాబట్టి, క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వచ్చిండు కాబట్టి చాలా వరకు శుభయోగాలు కలిగే అవకాశం ఉందండి. కానీ మాత్రం లక్ష్మీనరసింహ స్వామిని మాత్రం పూజ జపం హోమం చేయించడం తప్పకుండా చేయించాలండి. ఇది విని చూసి ఆచరించే వారి కన్యా రాశి వారి కలిసి వస్తుందండి. శివం భూయత్.